హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్. మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా ఛానల్ చూస్తున్న అందరికీ నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరందరూ సుఖ సంతోషంతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు రవ్వకు 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇది బియ్యపు రవ్వ. హాఫ్ స్పూను జీలకర్ర, 3 స్పూన్లు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు 20 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. సాల్ట్, హాఫ్ స్పూను సాల్ట్, నెయ్యి, ఈ నీళ్ళు బాగా శనగపప్పు ఉడికేంత వరకు మరగనివ్వాలి. ఇప్పుడు శనగపప్పు ఉడికిందండి. ఇప్పుడు రవ్వ పోసుకుందాము. ఉంటలు కట్టుకుంటా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. నీళ్ళన్నీ ఎగిరిపోయి 10 నిమిషాల తర్వాత ఇలా అయిపోయింది. ఇప్పుడు కాసేపు వదిలేసాం మూత పెట్టి. స్టవ్ బంద్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు రౌండ్గా గుండ్రాళ్ళు చేసుకుందాం, కుడుములు చేసుకుందాం. కుడుములు రెడీ అయ్యాయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి నెయ్యి రాసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇడ్లీ ప్లేట్లలో ఇప్పుడు ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కుడుములు రెడీ అయ్యాయి. నా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. మనం అందరం మట్టి వినాయకుడినే పూజించుకుందాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.